హలో అండి. ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. మా ఆయనకి పేరుకే శని, ఆదివారాలు సెలవు. కానీ కొన్ని నెలల నుంచి శనివారం గూడా ఫుల్లు బిజీగుంటున్నాడు. సో, మాకు దొరికేదే ఒక్క సండే. దాంట్లో గూడా ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్లో పనులకే సరిపోతది. ఇక సెకండ్ హాఫ్‌లోనే ఇట్లా గాబరాగా బయటకొచ్చి పనులన్నీ ఫటాఫట్ జేసుకోవాలి. ముందు బ్యాంక్‌లో కొంచెం పనుంది. తర్వాత కూరగాయలు, గ్రోసరీసు, పూజ సామాన్లు, తర్వాత పార్లర్‌కెళ్ళి ఇంటికొచ్చేసేయడం అన్నమాట. మేమొచ్చిన కొత్తలో అయితే ఒక్క అపార్ట్‌మెంట్ లేకుండే ఖలీఫా సిటీలో. ఇప్పుడైతే ఈ లైన్ అంతా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ కడుతున్నారు. మెయిన్ సిటీలో కన్నా ఇప్పుడు ఖలీఫా సిటీలోనే రెంట్లు ఎక్కువైపోయినాయి. నా మొహం చూడండి. అదేదో మూవీలో డైలాగ్ ఉంటది గదా! హ్యాంగర్‌కున్న షర్ట్ ఏసుకొనొస్తే సరిపోతదని. అట్లే ఉందన్నమాట. అస్సలు Hello, ప్రాపర్ గ్రూమింగ్ గూడా చేసుకోవట్లేదు. అమ్మగారు హాయ్ I am fellow. చెప్తుందన్నమాట. హాయ్ అండి అందరికి. What's your family? ఒకప్పుడు ఫ్రంట్ సీట్‌లో కూర్చొని ఆన్ ద గోలో చాయ్ గాని, కాఫీ గాని రిలాక్స్‌గా ఎంజాయ్ చేస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. బండి పక్కన ఆపి బరా చాయ్ తాగి ఎళ్ళిపోవాలి. దల్మా మాల్ అబుదాబీస్ ఫేవరెట్ మాల్ అండి. నిజంగానే ఈ మాల్‌కొస్తే షాపింగ్ చేయకుండా అస్సలెళ్ళలేము. మీరు ఒకవేళ అబుదాబి వస్తే మటికి డెఫినిట్‌గా విజిట్ చేయండి. వాడిని తిప్పలు పడి కార్ సీట్‌లో కూర్చోబెట్టి ఆటకు పెట్టేసరికి ఈమె వచ్చి నా మీద కూర్చుందనమాట. ఇట్లుంటది పిల్లలుంటే పరిస్థితి. ఇక ఇదేమో వేర్‌మార్ట్ అండి. దల్మా మాల్‌కి బ్యాక్ సైడ్‌లో ఉంటది. అఫోర్డబుల్ ప్రైస్ ఉంటవి. అందుకే 24/7 బిజీగానే ఉంటది. నాకైతే ఇక్కడ పిల్లలకి టాయ్స్ అండ్ పిల్లలకి షూ బాగా నచ్చుతది. చలో ఇంకా మనమైతే మాల్‌కెళ్ళిపోదాం. ఈ మాల్‌లోనే బ్యాంకులుంటవి, ఏటీఎం కార్డ్‌లుంటవి, సిమ్ కార్డ్ ఆఫీస్‌లుంటవి, సెల్ ఫోన్‌లుంటవి, వాచ్ రిపేర్‌లుంటవి, షాపింగ్ ఉంటది, ఫుడ్ ఉంటది, ప్లే ఏరియా ఉంటది. లైక్ ఎవ్రీథింగ్ అండి. వాట్ నాట్ ఫర్నిచర్ గూడా అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫర్నిచర్ షాపులు ఈ దల్మా మాల్‌లో ఉంటవి. ఈవెన్ మూవీ థియేటర్స్ గూడా ఇక్కడ మాల్స్‌లోనే ఉంటవి. చూస్తున్నారు గదా! ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫర్నిచర్ షాప్సే ఉంటాయండి మాక్సిమం. అండ్ ఫర్నిచర్ గూడా చాలా బావుంటది. లగ్జరీ ఫర్నిచర్ ఉంటది. ఇండియాలో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడికొచ్చి ఫర్నిచర్ కొని దాన్ని పెద్ద పెద్ద కార్గోలలో యేసుకొని షిప్పింగ్ చేసుకుంటారనమాట ఇండియాకి. అదిగోండి అక్కడ ఏటీఎం కార్డ్‌లు కనిపిస్తున్నాయి గదా మీకు. ఇది భలే ఉంది గదా! సీటింగ్ ఏరియాస్. ఇక్కడ గదులుగా సెటప్ ఏసి పెడతారనమాట. మన దగ్గర డబ్బులుంటే మట్టికి ఆ మొత్తం సెటప్ అంతా ఎత్తుకొని ఎళ్ళిపోవచ్చు. సో, విజయ్ గారు బ్యాంక్ లోపలికెళ్తున్నారు. మేమైతే బయట కాసేపు అట్లా తిరిగేసి ఫోటోస్ అట్లా తీసుకొద్దామని జెప్పేసి. ఇదేమో ఈ వ్లాగ్ వాలంటైన్స్ డే అప్పుడు తీసింది. అందుకే ఇక్కడ వాలంటైన్స్ డే స్పెషల్‌గా డెకరేట్ చేసి పెట్టారు క్యూట్‌గా. అందుకనే గున్నమ్మ ఎళ్లి ఫోటో తీయమని నిలబడ్డది. ఇక్కడ ఏ స్పెషల్ డే ఉన్నా సరే మంచిగా డెకరేట్ చేసి పెడతారండి అన్ని మాల్స్‌లోనూ అబుదాబిలో. Nunu, come. Come. ఇక నెక్స్ట్ పార్లర్‌కొచ్చేసిన. ఈ పార్లర్ ఇండియన్ ఒక కేరళ వుమెన్ రన్ చేస్తారు. 8 ఇయర్స్ నుంచి ఇదే పార్లర్‌కొస్తున్నా. ఐబ్రోస్ తప్ప ఇంకేది చేయించుకోను. ఈ పార్లర్‌లో పనిచేసే వర్కర్స్ కూడా మోస్ట్‌లీ ఇండియన్స్ ఉంటారు. లేదనుకుంటే ఫిలిపిన్స్ ఉంటారు. ఇక ప్రైజెస్ విషయానికొస్తే ఇండియాలో ఉన్న బిగ్ సిటీస్‌లో ఉన్న పార్లర్‌లతో కంపేర్ చేస్తే అటు ఇటుగా సేమ్ ప్రైజెసే ఉంటాయండి. అబుదాబిలో ఇండియన్ వుమెన్స్ రన్ చేసే పార్లర్‌లు ఎన్నో ఉన్నాయి. ఈ పాప అయితే నన్ను 5 ఇయర్స్ నుంచి చూస్తుంది. నేను రాగానే డైరెక్ట్‌గా రండి మేడం ఐబ్రోస్ చేస్తానని చెప్పేసి అంటది. ఏవన్నా స్పెషల్ డేస్‌లో ఎళ్ళినప్పుడు ఆఫర్స్ ఉన్నా గూడా సరే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయదనమాట ఆ పాప. ఎందుకంటే నేను చేయించుకోనని చెప్పేసి దానికి తెలుసు. ఐబ్రోస్ అవ్వగానే ఒక 5 మినిట్స్ హెడ్ మసాజ్. నా కోసమే స్పెషల్ సర్వీస్ అది. ఓనర్ ఉంటే కల్పిద్దు. కానీ లేదిప్పుడు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ పార్లర్ అమ్మేసి ఇండియా ఎళ్ళిపోదాం అనుకున్నది. కానీ ధైర్యమున్న మనిషి నిలబడి పార్లర్ మళ్ళీ ఫార్మ్‌లోకి తీసుకొచ్చింది. ఒక 8 మందిని ఇప్పుడు పనోళ్ళని గూడా పెట్టుకుంది. ధైర్యం ఉండాలి ఆడపిల్లల దగ్గర అట్లా. నాకు బాగా నచ్చుతది తను. సో, డన్. అబుదాబిలో ప్రతి బిల్డింగ్‌లోనూ మెజర్‌మెంట్ ఫ్లోర్ అని ఉంటది. సో, అక్కడే ఈ పార్లర్‌లు, స్పాలని చిన్న చిన్న బిజినెస్‌లు, ఆఫీస్‌లు అన్నీ సెటప్ జేస్తారనమాట. ఈ బిల్డింగ్‌లు చూస్తున్నారా? ఒకదాని పక్కన ఒకటి కడ్డెపులు పేర్చినట్టు పేర్చేసిండ్రు. ఒకప్పుడు ఇక్కడ రెంట్లు చాలా తక్కువుండేయి. ఇప్పుడైతే మినిమమ్ 45 పెడితే గాని 1 బీహెచ్‌కే దొరకట్లేదు. ఇది షాబియా 9 అండి. చాలా రష్ ఉంటది. ఎందుకంటే ఇక్కడే ఆల్‌మోస్ట్ ఒక 10, 12 వరకి మన ఇండియన్ స్కూల్స్ ఉంటాయి. అందుకే ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం పెరుమాల్ అండి. పూజ సామాన్లు, పూలు తీసుకోవాలి. లెట్స్ గో ఇన్‌సైడ్. ఈ నువ్వుల నూనె శివకి బాడీ మసాజ్ జేయడానికి నువ్వుల నూనె, కుసుమల నూనె అంటే సన్‌ఫ్లవర్ ఆయిలు, బాదం ఆయిలు పిల్లలకి బాడీ మసాజ్ జేయడానికి చాలా మంచిదండి. ఇక్కడ చూస్తున్నారు గదా! దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు, పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి. మురుగన్, పెరుమాల్, షాబియా 9, 10, 11లో అబుదాబిలో గూడా మస్తు షాపులు కనిపిస్తవి. సరే అండి. నేను కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నా. బయటికెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుందా? ఇక్కడ సందుల్లోను, ఇరుకిరుకు బిల్డింగ్‌లలో స్కూల్ అస్సలు బెట్టరు. ఎంత పొడుగుంది చూడండి అసలు బిల్డింగ్ ఇక్కడ. స్కూల్ అది. ఇక చూస్తున్నారు గదా! ఇదే అండి షాబియా. ఇదేమో అల్మదీనా హైపర్ మార్కెట్. ఇక్కడ కూరగాయలు, ఇండియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. అబ్బో! షాబియాలో ఎన్ని రెస్టారెంట్సో అండి. మన ఇండియను, పాకిస్తాను, లెబనీస్ అని, టర్కీ అని ఎన్ని రెస్టారెంట్సో అసలు ఫుడ్ కొదవే లేకుంటది. నెక్స్ట్ వచ్చేసి ఆదిల్.
అదే చెప్పాను గదా నేను నాకు ఆదిలో చాలా గ్రోసరీస్ అన్నీ ఇక్కడే తీసుకుంటానని జెప్పేసి. ఇదిగోండి ఇక్కడ చెత్తంతా తీసుకొని పోతున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో అక్కడక్కడ కొంచెం చెత్త కనిపిస్తది. కాకపోతే మెయిన్ సిటీలో అయితే అబ్బా! ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అసలు పార్కులు గానివ్వండి, ఏ ప్లేస్ అయినా సరే అండి చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఇక ఈ చిన్న చిన్న బట్టల షాపులుంటాయి అక్కడక్కడ. సో, మన ఇండియన్ ఎథిక్ వేర్ దొరుకుతది. ఇట్లా నైట్ డ్రెస్‌లుంటాయన్నమాట. క్యూట్ నైట్ డ్రెస్‌లు కొంచెం తక్కువ ప్రైస్‌కే దొరుకుతవి కంపేర్ టు మాల్స్‌లలో. ఇక ఇండియన్ ఎథిక్ వేర్ వచ్చేసి కొంటానండి పర్వాలేదు. ఏదన్నా అకేషన్ వస్తది సడెన్‌గా లేదంటే పార్టీ వస్తది. ఆఫీస్‌లో ఏదన్నా పార్టీ ఉన్నప్పుడు వచ్చి కొంటుంటారనమాట. ఇక నెక్స్ట్ కూరగాయల షాప్ అనమాట. ఎప్పుడు లూలు పోతుండే కానీ ఈసారి టైం లేదు. అందుకే ఫటాఫట్ ఈ వారానికి సరిపడా కూరగాయలు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షాప్స్ కూడా చాలా ఉంటవి. లూలుకెళ్ళడానికి టైం లేదనుకుంటే మటికి ఇక్కడొచ్చి హ్యాపీగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేస్తారు కాబట్టి అందుకే ఈ బుడ్డ బుడ్డ బిజినెస్‌లన్నీ బాగా నడుస్తాయి. ఈ షాపియాలో అన్నీ చేత్తో అందుకున్నట్టే ఉంటాయి పక్కపక్కనే అన్నీ. ఇక్కడ మన తెలుగు వాళ్ళైతే చాలా మందుంటారు. తెలుగు వాళ్ళనే గాదు తమిళ్ గానివ్వండి, కేరళైట్ గానివ్వండి, నార్త్ ఇండియన్స్ బేసిక్‌గా ఇండియన్స్ చాలా మంది ఇక్కడే ఉంటారనమాట. దీన్ని మోడర్న్ మినీ ఇండియా అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇరుకు బాగా. పార్కింగ్ అస్సలు దొరకదు. మేమిక్కడున్నప్పుడైతే రోజుకి మా ఆయన 2, 3 చక్కర్లేస్తుండనమాట. బిల్డింగ్ చుట్టూ పార్కింగ్ దొరుకుతదేమో అని. ఇప్పుడైతే 10 చక్కర్లేసినా దొరికేటట్టు లేదు. అంత జనాలు ఎక్కువైపోయిండ్రు. గుండమ్మ ఫుల్‌గా టైర్డ్ అయిపోయింది. ఆల్రెడీ 9 అయితుంది టైము. సో, ఇక్కడే డిన్నర్ చేసి ఎళ్దామని జెప్పేసి మా గో టు ఆప్షన్ వసంత భవన్ అక్కడికెళ్ళిపోతామనమాట. మీరిక్కడ జూస్తున్నారు గదా! ప్రతి బిల్డింగ్ కింద షాపులుంటాయన్నమాట. మన ఇండియాలో గూడా అట్లే గదా! బిల్డింగ్ కిందనేమో మొత్తం షాపులు పెట్టుకుంటారు. పైనంతా రెంట్‌కిచ్చుకుంటారు. సేమ్ ఈడ గూడా అట్లే అన్నమాట. కాకపోతే ఇక్కడేమో ఆ ఫస్ట్ ఫ్లోర్ గూడా మెజర్‌మెంట్ ఫ్లోర్ అంటారు. దాంట్లో బిజినెస్‌లు గూడా పెట్టుకుంటారన్నమాట. ఇగ వచ్చేసింది వసంత భవన్. చూస్తున్నారు గదా! ఇది షాబియాన్ 9 అండి. ఈ ముందర కనిపిచ్చేవే 2 స్కూల్స్. డ్యూన్స్ స్కూల్ అని జెప్పేసి ఉంటది. పెద్ద పెద్దగుంటాయి స్కూల్లు. ఫీజులు గూడా అట్లే ఉంటాయి. అదిగో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. అది గూడా స్కూలే అన్నమాట. ఇగ హోటల్‌కొచ్చేసి గుండమ్మ కోసం పూరి ఆర్డర్ చేసినాము. పూరి అంటే దానికి బాగా ఇష్టం. తింటది పూరి. ఇక మాకిద్దరికొచ్చేసేమో కాంబినేషన్ ఆర్డర్ చేసుకుంటామన్నమాట. ఒక మినీ థాలి అండ్ దోస ఆర్డర్ చేసుకుంటే ఇద్దరం కలిసి తినొచ్చు అని జెప్పేసి. ఫుడ్ చాలా బావుంటదండి. క్వాలిటీ ఫుడ్డు. ఎప్పుడొచ్చినా అస్సలు డిసప్పాయింట్ అవ్వము. ఆయిల్ తక్కువ, స్పైసెస్ తక్కువ ఎంత తిన్నా ఇట్లనే అరిగిపోతదన్నమాట. మీరు ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ ఫ్యాన్ అయితే మటికి డెఫినెట్‌గా వసంత భవన్ ఒకసారి విజిట్ చేయండి. ఈ కేరళ, తమిళనాడు వాళ్ళ రెస్టారెంట్స్‌కైతే మస్తు మార్కెట్ ఉంటది అబుదాబిలో. యాక్చువల్‌గా చెప్పాలంటే అబుదాబిలో కేరళ వాళ్ళు మస్తు మంది ఉంటారండి అసలు. ఈ మధ్య కాలంలో మన తెలుగోళ్ళు కనిపిస్తున్నారు బాగా. పాపం మా వోడు మంచిగా ఆడుకుంటున్నాడు. అమ్మ కొద్దిసేపు తింటదని జెప్పేసి. సో, ఫటాఫట్ తినేసి ఇంటికొచ్చేసినామనమాట. అందరూ టైర్డ్ అయిపోయినాము. కానీ వీడు వీడు మాత్రం అస్సలు టైర్డ్ గాలేదు. గుడ్లు మిడకరించి చూస్తున్నాడు కొడుకు ఎట్లా చూస్తున్నాడు చూడండి క్యూట్ గాడు. మా ఆయన సామాన్లన్నీ పట్టుకొనొచ్చేస్తున్నారు. ఇంటికి పోయి అన్ని సామాన్లు సదిరేసుకొని రేపటికి సిద్ధం అవ్వాలింకా. ఇగ ఫుల్లు బిజీగుంటారనమాట వారమంతా. మా ఆయన చూద్దామన్నా కనిపియరు పాపము. ఇక్కడ గున్నమ్మ ఒక పర్ఫ్యూమ్ తీసుకుంది. సో, అది కావాలని జెప్పేసి వెతుక్కుంటుందనమాట. ఇదే పర్ఫ్యూమ్. మినిమోస్ పర్ఫ్యూమ్ అంట. 800 అండి ఆ పర్ఫ్యూము. అదేదో సినిమాలో ఉంటది గదా! 200 ఖరీదు చేసే టీ షర్ట్‌కి ఒక్క మినిమోస్ తగిలిస్తే చాలు 1200కి పెట్టి అమ్ముతారని జెప్పేసి. అది నిజంగా నిజమే. ఆ బుడ్డ ఈ పర్ఫ్యూమ్‌కి 800 అంటే నాకైతే ప్రాణం పోయింది. కానీ కొనక తప్పదు. అడ్డి పెడుతదది. ఈ మధ్యలో దానికి మినిమోస్ అంటే బాగా పిచ్చెక్కువైపోయింది. యెస్. చలో. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా. బై బై. యాహ్!